శరభ శరభ అమరావతి కథలు హరహర మహాదేవ శరభ శరభ దశరభ శరభ ఆదిశేషువు పడగలెత్తి సంబరమున ముసలపెట్ట నందికేశుడు రంకేసి మదముతో మున్ముందు నడప వీరభద్రుడు బద్ధమూర్తి అయి రుద్రగణముల తోడు నిలువ తమరకుల ప్రళయాల భూమండలము నిండా పెళ్ళు మనక హరా కదిలి రావయ్య అమ్మా కలగలిసి రావయ్య అమరేశ్వర తరలి తండ్రి మహాశివరాత్రి వెంకటాద్రి నాయుడు మండపంలో నిన్న పార్వతీదేవి చేపట్టిన తండ్రి నేడు రథోత్సవానికి బయలువెడలవయ్య చండీశ్వర భృంగీశ్వర సకల కైలాసగణముతో కైలాసం నుండి కదలిరా కోట గుమ్మానికి ఎదురుగా పెద్ద రథం సిద్ధముగా ఉంది. రథానికి కట్టిన రంగురంగుల గుడ్డలు గాలిలో ఉన్నాయి. పెద్ద బజారున ఇసుక వేస్తే జనం, సందుల్లో జనం, గొంతుల్లో జనం, బజారులో జనం, గుళ్ళో జనం, గోపురాల్లో జనం, మండపాల్లో జనం, కృష్ణరేవంత జనం, కృష్ణంలోని పడవల నిండా జనం, అవతల ఒడ్డున ఇసుక రాలినంత జనం. భక్తి జన సారంగంలో అమరావతి పరుచుకున్నట్లుంది. రంగురంగుల తలపాగాలు, సైకిళ్ల కట్టుపంచెలు, కోర మీసాలు, వారచూపులు, చోలపాల జుత్తెరులు, బుట్ట జాకెట్లు, పైట సద్దుళ్లలో పాపిడి దిద్దుళ్ళు, నగలు భద్రం పేరిట పాలిళ్ళు అటొక్కొత్తుకున్నాయి. కావాలని భుజము రాసుకున్న సోగ్గాళ్ళ వైపు కన్ని పిల్లలు చెరుక్కున చూసి నీ జమ్మడా అని నవ్వుతూ తిట్టి ముందుకు పరిగెత్తారు. పడవ దూరము నుంచి పరుగున వచ్చారు. పల్లె పడుతులు బారులు తీరినట్లు కొట్లాట్లో బేరమాడుతుండగా మగవాళ్ళు చెరుకు గడలు కొనుక్కుంటున్నారు. మొండి బండ వాళ్ళు జాయి 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 మని జంజు మోగిస్తూ చెడలు మని కొరడాలతో బాదుకుంటూ నెత్తురు కక్కుతున్నారు. అమరావతి ఊరంతా మారుమ్రోగింది. వేలాది జనం నిక్కించి దేవాలయం చూస్తున్నారు. జ్వాలాముఖ ఎవరిది? గంగమ్మ ఎత్తుకున్న తల్లిని పక్కన కూర్చోబెట్టుకుని తండ్రి కాదయ్య, కృష్ణలో కొట్టుకొచ్చిన ఇసుకలో కూరుకుపోయిన దొరికింది అదే విగ్రహం. హరహర మహాదేవ. విగ్రహాలు చిన్న రథం మీదకు వచ్చాయి. చిన్న రథం మీద నుంచి ఒక్కొక్క విగ్రహాన్ని పెద్ద రథం మీదకి ఎక్కిస్తున్నారు. శంఖాలు పూరిస్తున్నారు. జయ గంటలు మోగుతున్నాయి. సన్నాయి ఉచ్చరంలో ఆగుతుంది. శంభో శంకర సాంబ సదాశివ చెవుల్లో నింగరుతున్నాయి. పెద్ద దొరగారి అవటంతో జంగం నవరయ్య హరహర మహాదేవ అంటూ జెండా ఊపటమే కదిలిందయ్యా కైలాసరథం. గుండెలు పొంగగా స్వామి తేరు మీద తేలుతూ ముందుకు నడిచావయ్యా. జనం రథం మీద విసిరారు, పత్రి విసిరారు, అరటిపళ్ళు విసిరారు. అంగుళం కదలటం లేదు. అందరూ పట్టి లాగారు, కదలలేదు. రథాన్ని పరీక్ష చేశారు. దీపారాధన చేసుకుని స్వామి రాక కోసం ఎదురు చూపిస్తుంది. ముసలమ్మకి ముద్దు చెల్లెళ్ళు, మొగులాటలు. ముసలమ్మ స్వామిని చూద్దామంటే జనం కనపడలేదు. ఆపో ముసలమ్మ అని ఎవరు అంటే పోవటానికి వచ్చానా తండ్రి అంటూ దీరారాధనగా చూసుకుంది. స్వామిని చూసింది. నవ్వుతున్న స్వామి పక్కన సిగ్గుపడుతున్న అమ్మను చూసింది. హరహర అంటూ రథం లాగ్గా చక్రాల నందు సందుల్లోకి వెళ్ళిపోయింది. మొగలూరు ముసలమ్మ చక్రాల నందు కింద నలిగిపోయి ముసలమ్మ అనుకున్నాడు.